ఓకే. ఒక్కడే ఉన్నావా? మిగతా వాళ్ళని కూడా ఒకసారి రమ్మని చెప్తావా? ఇంక ఫాస్ట్‌గా స్టార్ట్ చేసేద్దాం. Sar, bye, Pika. I'm by 45. నా స్క్రీన్ కనిపిస్తుందా? సో మన ఫైల్ వచ్చేసరికి ఎలక్షన్ రిజల్ట్ ప్రిడిక్షన్ బై అనలైజింగ్ ట్వీట్స్. ఆ ఫైల్ నేను ఓపెన్ చేస్తే నాకు కొన్ని ఫైల్స్ అయితే కనిపిస్తున్నాయి. నాకు స్టార్టింగ్‌లో ఉన్నది డాక్యుమెంట్. ఓకేనా? ఇవన్నీ మనం మెర్జ్ చేయాలి. అన్ని కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. మీరు మైక్స్ ఆఫ్ చేయండిరా. నా వాయిస్ నాకు వినిపిస్తుంది. యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది ఏంటంటే మనది ఫ్లాస్క్ అప్లికేషన్. పైథాన్ అడ్వాన్స్ పైథాన్‌లో మనకి ఏముంటుందంటే 2 టైప్స్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. ఒకటి డీజాంగో, ఇంకొకటి ఫ్లాస్క్. పతాలు పడ్డామనుకో ఎందుకు రావు? ఫస్ట్ వన్ డీజాంగో, రెండోది వచ్చేసరికి ఫ్లాస్క్. పైథాన్‌లో యూజ్ చేసి ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి అంటే మనకి రెండిట్లో ఏదో ఒక టూల్‌ని మనం యూజ్ చేసుకుంటాం. డీజాంగో అండ్ ఫ్లాస్క్. సో డీజాంగో వచ్చేసరికి లార్జ్ అమౌంట్ ఆఫ్ అప్లికేషన్స్‌కి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. లైక్ ఎలా అంటే బిగ్ అప్లికేషన్స్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అయినా లేకపోతే యూట్యూబ్ అటువంటి వెబ్ అప్లికేషన్స్ పెద్ద పెద్ద లార్జ్ అప్లికేషన్స్‌కి మనం డీజాంగోని రిఫర్ చేస్తాం. ఫ్లాస్క్ వచ్చేసరికి స్మాల్ అప్లికేషన్స్‌కి లైక్ ఊబర్ తక్కువ పేజెస్ ఏవైతే ఉంటాయో అటువంటి వెబ్ అప్లికేషన్స్‌కి మనకి ఫ్లాస్క్ అనేది యూజ్ చేస్తాం. మన ప్రాజెక్ట్ కూడా మినీ కాబట్టి ఫ్లాస్క్‌ని యూజ్ చేసి మన అప్లికేషన్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ఫ్లాస్క్ అనేది ఒక ఫ్రేమ్‌వర్క్ అది. ఫ్లాస్క్ అనేది ఒక ఫ్రేమ్‌వర్క్. సో ఈ ఫ్రేమ్‌వర్క్ అనేది మనకి ఏం చేస్తదంటే మనకి 2 టైప్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఒకటి ఫ్రంట్ ఎండ్. రెండోది వచ్చేసరికి బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్‌లో మనకు వచ్చేసరికి మనం యూజ్ చేస్తున్న కోడ్ వచ్చేసరికి పైథాన్. అలాగే ఫ్రంట్ ఎండ్‌లో మనం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తున్నాం. సో మనది ఓవరాల్‌గా ఫుల్ స్టాక్ పైథాన్ అన్నమాట. సో ఇందులో మనం ఏం తీసుకుంటున్నాం? ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ కూడా మనం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాం. బ్యాక్ ఎండ్‌లో పైథాన్. కానీ ఆ రెండిటిని మెర్జ్ చేయడానికి మనకు ఒక ఫ్రేమ్‌వర్క్ కావాలి. అదే నేను ఇక్కడ యూజ్ చేస్తుంది ఫ్లాస్క్. సో మనం రాస్తున్న యూజర్ ఇంటర్‌ఫేసెస్‌కి దాని యొక్క కోడ్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి పైథాన్‌లో ఉంటుంది. ఆ ఫంక్షనాలిటీస్ అనేవి. సో ఆ రెండిటిని మెర్జ్ చేయడానికి మనకు ఒక సర్వర్ కావాలి. సర్వర్. ఆ సర్వర్ అనేది నాకు ఫ్లాస్క్ అనేది మిడిల్‌లో ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్లాస్క్ అనే ఒక టూల్ ద్వారా నేను ఏం చేస్తున్నానంటే మనకి ఇందులో ఇన్‌బిల్ట్‌గా WSGI వెబ్ సర్వర్ గేట్‌వే ఇంటర్‌ఫేస్ అని చెప్పి నాకు ఒక సర్వర్ అనేది ఉంటుంది ఫ్లాస్క్‌లో. అది యూజ్ చేసుకొని నేను ఫ్రంట్ ఎండ్‌ని, బ్యాక్ ఎండ్‌ని మెర్జ్ చేస్తున్నా. కలిపి ఒక అప్లికేషన్‌గా క్రియేట్ చేస్తున్నా. రియల్ టైమ్‌లో కూడా మనం ఈ విధంగానే చేస్తాం. ఫ్రంట్ ఎండ్ కోడ్ అంతా సెపరేట్ ఉంటుంది. బ్యాక్ ఎండ్ కోడ్ సెపరేట్ ఉంటుంది. ఆ 2 కోడ్స్‌ని కూడా మనం మెర్జ్ చేస్తే ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక వెబ్ అప్లికేషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కోడ్‌లోకి వెళ్దాం. ఇందులో మనకి యాప్ అనే ఫైల్ ఉంది కదా! ఇదే మన పైథాన్ సోర్స్ ఫైల్. ఇందులోనే మన పైథాన్ ఎంటర్ కోడ్ అంతా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి రన్ ఫైల్. రన్.
ఏం చేసిన సో ఈ రన్ ఫైల్ అనేది నాకు ఏంటంటే దీన్ని బ్యాచ్ ఫైల్ అని కూడా అంటారు. సో ఇది నాకు ఏం చేస్తుందంటే నా పైథాన్ ఫైల్ని నాకు అది రన్ చేస్తుంది. స్పీకర్ పెట్టి రన్ చేస్తుంది. సో నేను దీని మీద డబుల్ టైప్ చేస్తున్నా. మన పైథాన్ ఫైల్ నాకు రన్ కావాలంటే నేను రన్ మీద నేను డబుల్ టైప్ చేయాలి. రన్ మీద డబుల్ టైప్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఒక కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ అనకూడదు, కన్సోల్ అని కాల్ చేయాలి. సో అలా రన్ అయిన తర్వాత ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్కి ఒక ట్యాబ్లో ఒక యూఆర్ఎల్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఒక యూఆర్ఎల్ అనేది వచ్చింది. యూఆర్ఎల్. సో నేను దాన్ని కాపీ చేస్తున్నా. అలా కాపీ చేసి నేను ఏదైనా ఒక బ్రౌజర్ తీసుకుంటున్నా, మన ఇష్టం. సో ఒక బ్రౌజర్లో నేను దాన్ని పేస్ట్ చేస్తున్నా ఆ యూఆర్ఎల్ని. ఎంటర్ మీద క్లిక్ చేశాను. అది నాకు లోడ్ అవుతుంది. సో అది నాకు లోడ్ అయ్యి నా యూజర్ ఇంటర్ఫేస్ అనేది నాకు డిస్ప్లే అవుతుంది. ఎలక్షన్ రిజల్ట్స్ ప్రిడిక్షన్ యూజింగ్ ట్విట్టర్ సెంటిమెంట్ అనాలిసిస్. సో మనం ఇక్కడ ఒక ఎలక్షన్ రిజల్ట్ ని మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం బై యూజింగ్ ట్విట్టర్ సెంటిమెంట్ అనాలిసిస్. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకి సోషల్ మీడియా అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. చాలా ఇంపాక్ట్ అనేది ఒక యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంతా మీడియా ఎక్కువ సోషల్ మీడియా చుట్టూనే ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. సో మనకి ట్విట్టర్ కానీ ఆర్ వాట్సాప్ అయినా లేకపోతే ఇన్స్టాగ్రామ్ అయినా ట్విట్టర్ అయినా ఏ సోషల్ మీడియా అప్లికేషన్ తీసుకున్నా, ఫేస్బుక్ అయినా కానీ వరల్డ్ వైడ్ ఎక్కువ యూజ్ చేసేది ట్విట్టర్. ఆ తర్వాతే ఫేస్బుక్ అయినా వాట్సాప్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఆ తర్వాత వస్తాయి. వరల్డ్ వైడ్ ఎక్కువ యూజ్ చేసేది ట్విట్టర్. సో మనం ఏం చేస్తున్నామంటే ట్విట్టర్లో మనకి ఎప్పుడు కూడా ట్వీట్స్ చేస్తూ ఉంటారు, కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఏదైనా పొలిటీషియన్స్కి సంబంధించి రిజల్ట్స్ ఏమైనా దగ్గరగా వస్తుంది అంటే, లేకపోతే ఏదైనా ఒక ఎలక్షన్స్ ఏమైనా దగ్గరకు వచ్చాయి అంటే సోషల్ మీడియాని యూజ్ చేసుకొని చాలా మంది వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ అండ్ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో ట్విట్టర్ని యూజ్ చేసుకుని చాలా మంది పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ అని చేస్తూ ఉంటారు. ఆ డేటా అనేది మనం గ్యాదర్ చేసాం. సో ఇక్కడ నాకు 2 టైప్స్ ఆఫ్ డేటా సెట్స్ ఉన్నాయి. ఒకటి బైడెన్ది, ఇంకొకటి ట్రంప్. సో మనకి యుఎస్ఏకి సంబంధించిన ఒక డేటా సెట్స్ తీసుకుంటున్నా. యుఎస్ఏలో మనకి మెయిన్ ట్రంప్ అండ్ బైడెన్ మాత్రమే అక్కడ ప్రెసిడెంట్ గా పోటీ చేశారు. నేను ట్రంప్ ఓపెన్ చేస్తున్నా డేటా సెట్. ఎక్సెల్ సీట్ ఉంది కదా, సో ఆ ఎక్సెల్ సీట్ నేను ఓపెన్ చేస్తున్నా. నా వాయిస్ వినిపిస్తుంది కదా? హలో, యా, ఓకే. ఏమైనా డౌట్స్ వస్తే వెంటనే అడగండి. సో నేను ఇక్కడ ఒక డేటా సెట్ అయితే నేను ఓపెన్ చేశా. ఇదేంటంటే ట్రంప్కి సంబంధించిన డేటా సెట్. సో నేను ఒక సోషల్ మీడియాని ప్లాట్ఫామ్ తీసుకుంటున్నా, ట్విట్టర్. ఆ ట్విట్టర్లో ట్రంప్ మీద వచ్చిన పాజిటివ్ కామెంట్స్ అండ్ నెగిటివ్ కామెంట్స్ రెండు తీసుకుని నేను ఇందులో స్టోర్ చేసుకుంటున్నా. ఈ టెక్స్ట్ అనే కాలంలో నాకు కొన్ని మెసేజెస్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్రంప్కి సంబంధించిన మెసేజెస్, కామెంట్స్, లైక్ ట్వీట్స్ అనుకోవచ్చు. సో ఇందులో మనకి పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి, అలాగే నెగిటివ్ కామెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ లాంగ్వేజ్ అనేది చాలా క్లమ్జీగా ఉంటుంది. హెచ్టిటిపి లింక్స్ అన్ని హ్యాష్ కోడ్ ఉంటుంది, అండ్ ఆల్సో హ్యాష్ సింబల్స్ ఉంటాయి, @ సింబల్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ఆ కామెంట్ ఎవరు చేశారు అన్నది ఇక్కడ యూజర్ నేమ్ కూడా ఉంటుంది. యూజర్ నేమ్స్ పక్కన ఉంటాయి, అండ్ ఆల్సో పక్కన మనకి టెక్స్ట్ యొక్క ట్వీట్స్ యొక్క కామెంట్స్ అనేవి మనకి ఇందులో ఉంటాయి. అదే విధంగా మనకి బైడెన్ది కూడా ఉంటుంది. సో నేను 2 పొలిటీషియన్ డేటా తీసుకుంటున్నా. ఒకటి ట్రంప్, ఇంకొకటి బైడెన్. సో వాళ్ళ మీద వస్తున్న నెగిటివిటీ కావచ్చు, వాళ్ళ మీద వస్తున్న పాజిటివిటీ కావచ్చు, ట్విట్టర్లో ఉండే ట్వీట్స్ ని యూజ్ చేసుకుని అది నేను ఫైండ్ అవుట్ చేసి నేను రిజల్ట్ ని ప్రిడిక్ట్ చేస్తా. సో మన ప్రాజెక్ట్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ లో, పైథాన్ లో మిషన్ లెర్నింగ్ లో నాకు ఎన్ఎల్పి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని చెప్పి మనకి అది ఉంటుంది. సో దాని ద్వారా మన ప్రాజెక్ట్ అనేది వర్క్ అవుతుంది. ఎన్ఎల్పి.
ఎంఎల్‌లో నాకు ఎన్ఎల్‌పి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎన్ఎల్‌పి అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో, ఎన్ఎల్‌పి ద్వారా నేను ఏం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీని మనం ఏదైనా ఒక క్వెషన్ అడుగుతుంటే, ఆ క్వెషన్‌ని అది అర్థం చేసుకుంటుంది. దాని యొక్క సెంటిమెంట్, దాని యొక్క ఎమోషన్ అనేది అర్థం చేసుకొని, దానికి తగ్గట్టుగా ఒక ఆన్సర్ అనేది ఇస్తుంది. సో, అక్కడ కూడా మనకి పైథాన్‌లో ఎన్ఎల్‌పి కాన్సెప్టే యూజ్ అవుతుంది. సో, హ్యూమన్స్ చేసే ఇచ్చే టెక్స్ట్‌ని ఒక మెషిన్ అర్థం చేసుకోవాలి అంటే మనకి పైథాన్‌లో ఎన్ఎల్‌పి కాన్సెప్ట్ కావాలి మస్ట్ అండ్ షుడ్‌గా. ఎన్ఎల్‌పి అది నాకు మెషిన్ లెర్నింగ్‌లో ఒక సబ్ టాపిక్. ఎన్ఎల్‌పి అనేది. మనకి రియల్ టైమ్‌లో చూసుకుంటే చాట్ జీపీటీ కావచ్చు, ఏవైనా బోట్స్ కావచ్చు, మొబైల్ అప్లికేషన్స్‌లో ఉండేవి, వెబ్ అప్లికేషన్స్‌లో ఉండేవి, ఏవైనా కావచ్చు. మనకి అది ఎన్ఎల్‌పితోనే రన్ అవుతుంది. లైక్ తీసుకుంటే మనకి అలెక్సా కావచ్చు, ఏదైనా సరే మనకి ఎన్ఎల్‌పితోనే రన్ అవుతుంది. ఐఫోన్‌లో సిరి ఇవన్నీ కూడా మనకి ఎన్ఎల్‌పితోనే రన్ అవుతాయి. ఇంటర్నల్ కోడ్ అంతా పైథాన్‌లో ఎన్ఎల్‌పినే ఉంటుంది. సో, మన కోడ్ కూడా మెషిన్ లెర్నింగ్‌లో ఎన్ఎల్‌పి మీద వర్క్ అవుతుంది. సో, ఈ ట్వీట్స్‌ని ఆ మెషిన్ అనేది అండర్‌స్టాండ్ చేసుకోవాలి. అలా అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే మనం మెషిన్ లెర్నింగ్‌లో కొన్ని టూల్స్‌ని యూజ్ చేయాలి. అదేంటో ఒకసారి చూద్దాం. నేను నా ప్రాజెక్ట్‌ని రన్ చేసినప్పుడు అవుట్‌పుట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇది నా ఇండెక్స్ పేజ్. ఇది నా హోమ్ పేజ్. ఇందులో నాకు ఏమేమి బటన్స్ కనిపిస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పి ఉంది. చూస్ ట్రంప్ ఫైల్. సో, ట్రంప్ యొక్క డేటా సెట్‌ని నేను ఇస్తున్నా. సో, దాని మీద క్లిక్ చేశా. నేను నా డేటా సెట్‌ని అప్‌లోడ్ చేయాలి. సో, ఆ డేటా సెట్ నాకు ఇక్కడ ఉంది. ఆ పాత్‌ని కాపీ చేసుకొని సో, ఇది నాకు ట్రంప్ డేటా సెట్ ఇస్తున్నాను. అలాగే బిడెన్ డేటా సెట్ కూడా ఇస్తున్నాను. బిడెన్. సో, 2 టైప్స్ ఆఫ్ డేటా సెట్స్ నేను ఇచ్చి నేను అప్‌లోడ్ డేటా సెట్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు డేటా సెట్ అప్‌లోడ్ అనే ఒక టెక్స్ట్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎలా జనరేట్ అవుతుంది? ఆ బటన్స్ గట్టా ఎలా క్రియేట్ చేసామన్నది ఒకసారి కోడ్ మనం మాట్లాడుకుందాం. సో, నేను ఆల్రెడీ చెప్పా మన పైథాన్ సోర్స్ ఫైల్ అంతా, సోర్స్ కోడ్ అంతా కూడా మనకి ఎందులో ఉంటుంది? ఈ యాప్ అనే ఫైల్‌లో ఉంటుంది. ఆ యాప్ అనే ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ విత్ వీఎస్ కోడ్. విజువల్ స్టూడియో కోడ్‌లోంచి నేను ఆ కోడ్‌ని ఓపెన్ చేసుకుంటున్నా. సో, అందరికి క్లియర్‌గా కనిపిస్తుందా? యాహ్! సో, ఇదంతా కూడా నా పైథాన్ సోర్స్ కోడ్. వాళ్ళు మిమ్మల్ని ఇంటర్నల్‌లో గాని, ఎక్స్టర్నల్‌లో గాని కోడ్ చూపించండి, కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని గట్టా అడగరు. జస్ట్ మీకోసం చెప్తున్నా. జస్ట్ నార్మల్‌గా అర్థం కావడం కోసం. ఏ ఫంక్షన్ ఎలా రన్ అవుతుందని చెప్పడం కోసం. సో, ఇందులో నాకు స్టార్టింగ్ కనిపించేవన్నీ కూడా లైబ్రరీస్. ఏందంట? మనకి పైథాన్‌లో లైబ్రరీస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. ఇంకొకటేమో ఎక్స్టర్నల్‌గా ఉంటాయి. ఇన్‌బిల్ట్‌గా ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎంతనాడ? అండ్ ఆల్సో మన ప్రాజెక్ట్ మనకి రన్ కావడానికి ఇంటర్నెట్ అవసరం అయితే ఉండదు. ఎప్పుడు వస్తారట? సో, ఇందులో నాకు ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఏమేమి ఉంటాయంటే పాండాస్, నంపై, ఫ్లాస్క్, ఎంత చేస్తారంట? టెక్స్ట్‌ప్రొబ్ ఇవన్నీ కూడా నాకు ఎక్స్టర్నల్ లైబ్రరీస్. వాటిని నేను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం? కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం. పిప్ ఇన్‌స్టాల్ ఫ్లాస్క్ అంతే. ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఫ్లాస్క్ లైబ్రరీ ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఆల్రెడీ మీరు చేసి ఉన్నట్టున్నారు కదా! మీకు ఐడియా ఉందా? పాండాస్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేస్తాం? పిప్ ఇన్‌స్టాల్ పాండాస్, పిప్ ఇన్‌స్టాల్ నంపై, పిప్ ఇన్‌స్టాల్ టెక్స్ట్‌ప్రొబ్ సేమ్ ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో లాస్ట్‌లో మీకు వాటి యొక్క కమెంట్స్ పెడతా. ఎలా ఇన్‌స్టాల్ చేయాలన్నది. పిప్ ఇన్‌స్టాల్ పాండాస్ అని గట్టా. సో, ఫస్ట్ నేను అప్‌లోడ్ డేటా సెట్ మీద క్లిక్ చేయగానే నాకొక మెసేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. డేటా సెట్ అప్‌లోడెడ్ అని చెప్పి. అది ఎలా డిస్‌ప్లే అవుతుందో ఒకసారి చూద్దాం. ఆ! సో, ఇక్కడ ఏం చేస్తలేరా? అప్‌లోడ్ డేటా సెట్ అనే బటన్స్ మీద నేను క్లిక్ చేసిన తర్వాత నాకు డైరెక్ట్‌గా నా ఫస్ట్ ఫంక్షన్ ఇండెక్స్ అనే పేజ్ నాకు కాల్ అవుతుంది. ఇండెక్స్ అనే ఒక ఫంక్షన్ కాల్ అవుతుంది. తిన్నావే? సో, నేను అప్‌లోడ్ డేటా సెట్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ డేటా సెట్‌ని అవి రీడ్ చేసుకొని
డేటా సెట్ అప్లోడ్ అయిన మెసేజ్ వచ్చింది అంటే అదొక్కడ ఒక యాక్షన్ జరుగుతుంది అంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక ఫంక్షన్ రన్ అవుతుంది. ఆ ఫంక్షన్ ఏంటి అంటే ఇండెక్స్. ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి మనకి ఇండెక్స్. సో ఇందులో నేను ఏం రాస్తున్నా అంటే నేను ఫైల్ని అప్లోడ్ చేశా. ఒకవేళ నేను ఫైల్ని అప్లోడ్ చేయకపోతే నాకు ఒక మెసేజ్ అనేది డిస్ప్లే కావాలి. నో ఫైల్ సెలెక్టెడ్ అని చెప్పి. నేను 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఇస్తున్నా. ఫైల్ 1 అండ్ ఫైల్ 2. సో ఫైల్ 1 అండ్ ఫైల్ 2 నాకు అప్లోడ్ చేయకుండా, నేను నా ఫైల్స్ ని అప్లోడ్ చేయకుండా డైరెక్ట్ గా ఫైల్ ని అప్లోడ్ డేటా సెట్ మీద బటన్ మీద క్లిక్ చేస్తే నాకు ఒక మెసేజ్ అనేది డిస్ప్లే కావాలి. ఆ మెసేజ్ ఏంటి? నో సెలెక్టెడ్ ఫైల్ అని చెప్పి. నేను ఇంకొక కండిషన్ కూడా రాస్తున్నా. ఫైల్ 1 అండ్ ఫైల్ 2 అంటే నేను ఒకవేళ ఆ డీటెయిల్స్ అనేవి ఇస్తే నాకు ఏ మెసేజ్ డిస్ప్లే కావాలి? డేటా సెట్ లోడెడ్ అనే ఒక మెసేజ్ అనేది నాకు డిస్ప్లే కావాలి. సో ఇక్కడ నేను ఆ కోడ్ రాసుకున్నా. సో ఇక్కడ నేను 2 కండిషన్స్ రాసా. ఒకటి, నా ఫైల్స్ అనేవి నాకు ఎంటీగా ఉంటే నాకు నో సెలెక్టెడ్ ఫైల్ అని రావాలి. ఫైల్ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నట్టు. ఒకవేళ ఫైల్స్ అనేవి సెలెక్ట్ అయిపోయి ఉంటే ఆల్రెడీ నాకు ఏం డిస్ప్లే అవ్వాలి? డేటా సెట్ అప్లోడ్ అని చెప్పి ఒక మెసేజ్ అనేది డిస్ప్లే కావాలి. అది నాకు ఎందులో డిస్ప్లే కావాలి అంటే ఇండెక్స్ పేజ్లోనే డిస్ప్లే కావాలి. index.html అనేది నా HTML పేజ్. సో ఆ పేజ్లోనే నాకు ఆ టెక్స్ట్ అనేది డిస్ప్లే కావాలని చెప్పి నేను రాసుకుంటున్నాను అనమాట. సో మన నెక్స్ట్ బటన్ వచ్చేసరికి షో డేటా సెట్ హెడ్. సో ఆ బటన్ మీద క్లిక్ చేశాను. సో అది నాకు లోడ్ అయ్యి నాకు నెక్స్ట్ వేరే పేజ్కి కనెక్ట్ అయ్యింది. ఈ పేజ్ లో నాకు ఏం కనిపిస్తుంది? టాప్ 5 rows ఆఫ్ ట్రంప్ అండ్ బిడెన్. నా దగ్గర 2 types ఆఫ్ డేటా సెట్స్ ఉన్నాయి. ఒకటి ట్రంప్, ఇంకొకటి బిడెన్ది. సో ట్రంప్ డేటా సెట్ లో నాకు టాప్ 5 rows అనేది నాకు డిస్ప్లే అవుతుంది. టాప్ 5 నాకు 0 నుంచి 4 వరకు వచ్చింది. అంటే 0 కూడా కౌంట్ చేసుకుని నాకు 4 అంటే నాకు టాప్ 5 rows అనేవి నాకు డిస్ప్లే అవుతుంది. సో ఆ డేటా సెట్ లోడ్ అయ్యిందా లేదా, ఆ ఫైల్ మనం రీడ్ చేయగలుగుతున్నామా లేదని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఈ విధంగా డిస్ప్లే చేస్తేనే మనకు తెలుస్తుంది. సో టాప్ 5 rows అనేది నేను డిస్ప్లే చేసుకుంటున్నా. సో బిడెన్ది అండ్ ఆల్సో ట్రంప్ది. సో ఏ బటన్ మీద క్లిక్ చేశాను నేను? సో డేటా సెట్ హెడ్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఆ ఫంక్షన్ కాల్ అయింది. సో ఒకసారి చూద్దాం. సో ఇండెక్స్ ఫంక్షన్ తర్వాత షో హెడ్. సో హెడ్ అంటే నాకు హెడ్ అనే ఫంక్షన్ నాకు పాండాస్ లో ఉంటుంది. సో అది నాకు బై డిఫాల్ట్ గా టాప్ 5 rows ని డిస్ప్లే చేస్తుంది నా డేటా సెట్ నుంచి. నాకు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది షో హెడ్. ఎప్పుడు? షో డేటా సెట్ హెడ్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు షో హెడ్ అనే మెథడ్ కాల్ అవుతుంది. ఇందులో నేను ఏం తీసుకుంటున్నానంటే నా డేటా సెట్ ని నేను రీడ్ చేసుకుంటున్నా. పీడి అంటే నాకు పాండాస్. ఇక్కడ పీడి అంటే నాకు పాండాస్ నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నా. పాండాస్ యాజ్ పీడి అలియాస్ నేమ్ పెడుతున్నా. ఒక నేమ్ పెడుతున్నా పాండాస్ కి పీడి అని చెప్పి. నాకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా పీడి నేను ఎక్కడైతే రాస్తానో అక్కడ నాకు పాండాస్ అనేది కాల్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నా? పీడి డాట్ రీడ్ సిఎస్వి. రీడ్ సిఎస్వి అనేది నాకు ఒక ఫంక్షన్ పాండాస్ లో. దాని ద్వారా నేను ఏం చేస్తున్నా అంటే నేను ఏదైతే డేటా సెట్ అప్లోడ్ చేశానో దాన్ని నేను రీడ్ చేస్తున్నా. పాండాస్ అనే లైబ్రరీ నాకు ఏం చేస్తుందంటే నాకంటూ ఒక డేటా సెట్ ఉంది. ఆ డేటా సెట్ ని రీడ్ చేయడానికి, అందులో ఉండే రోస్ ని అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, కాలమ్స్ ని డిలీట్ చేయడానికి, ఏమైనా మిస్సింగ్ వాల్యూస్ ఉంటే ఫిల్ చేయడానికి నాకు పాండాస్ అనేది ఉపయోగపడుతుంది. సో కూడా మీరు రన్నింగ్ నోట్స్ కూడా రాసుకుంటే మీకు కాస్త యూజ్ అవుతుంది. సో నేను 2 డేటా సెట్స్ ని తీసుకుని రీడ్ చేసుకుంది అండ్ ఆల్సో నేను టాప్ 5 rows ని నాకు డిస్ప్లే చేయాలి. కాబట్టి నేను హెడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. హెడ్ అనేది ఏంటంటే నాకు బై డిఫాల్ట్ గా టాప్ 5 rows ని నాకు డిస్ప్లే చేస్తుంది. ఏ రోస్ ని ప్రింట్ చేస్తుంది? నేను పైన ఆల్రెడీ డేటా సెట్ ని ఇచ్చుకుంటున్నా ఇక్కడ. ట్రంప్ డేటాని, బిడెన్ డేటాని, ఆ 2 డేటా సెట్ ని తీసుకుని టాప్ 5 rows ని నాకు డిస్ప్లే చేస్తుంది హెడ్ అనే ఫంక్షన్ ద్వారా. హెడ్ అనే ఫంక్షన్ ఎక్కడ రాస్తున్నా? ఇక్కడ రాస్తున్నా. హెడ్. ఎస్. ఒకవేళ బై డిఫాల్ట్ గా నాకు టాప్ 5 కనిపిస్తాయి. ఒకవేళ అంతకంటే ఎక్కువ తీసుకోవాలనుకుంటే మీరు నెంబర్ మెన్షన్ చేసుకోవచ్చు. టాప్ 10 ఆర్ టాప్ 100 ఈ విధంగా ఏదైనా.
సో అలా నాకు ఈ డేటా అంతా కూడా నాకు రిటర్న్ అవుతుంది వెంటనే. ఆ ఫంక్షన్ నాకు కాల్ అవుతుంది అండ్ ఆల్సో అందులో ఉండే డేటా నాకు రిటర్న్ అవుతుంది అనమాట. టాప్ 5 రోస్ అనేది. సో నెక్స్ట్ బటన్ నాకు ఏం కనిపిస్తుంది? ట్రంప్ పొలారిటీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన ప్రాజెక్ట్లో. ఇందులో ట్రంప్ పొలారిటీ నేను ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు లోడ్ అయ్యి ఆ ఫంక్షనాలిటీస్ అన్ని లోడ్ అయ్యి నాకు వేరే పేజ్కి కనెక్ట్ అయ్యి నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఆల్గోరిథం టెక్స్ట్ బ్లాబ్. అదేంటంటే ఒక మెసేజ్ని అది అండర్స్టాండ్ చేసుకుని అది పాజిటివ్ మెసేజా ఆర్ నెగిటివ్ మెసేజా ఆర్ నార్మల్ న్యూట్రల్ మెసేజా అని చెప్పి నాకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో నాకు ఇక్కడ ఒక యూజర్ నేమ్ ఉన్నాడు, అలాగే వాడు ఎంటర్ చేసిన టెక్స్ట్ డేటా అయితే ఉంది. వాడు ఎంటర్ చేసిన ట్వీట్, కామెంట్ ఎవరి మీద? డొనాల్డ్ ట్రంప్ మీద. వాడు ఒక మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ అనేది నాకు పొలారిటీ స్కోర్ 0 వచ్చింది. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం పొలారిటీ స్కోర్. సో మనకు వచ్చే పొలారిటీ స్కోర్ ఎప్పుడు కూడా మనకి -1 నుంచి +1 మధ్యలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నాకు 0.51 వచ్చింది అనుకో, అది దేనికి దగ్గరగా ఉంది? పాజిటివ్ నెంబర్ 1కి దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ మనకి పొలారిటీ స్కోర్ పాజిటివ్ అయితే ఆ మెసేజ్ అనేది పాజిటివ్ అని చెప్పి అర్థం. నాకు -1 వచ్చింది అంటే అది నెగిటివ్ మెసేజ్, నెగిటివ్ అని. ఆర్ 0 వచ్చింది అంటే అది న్యూట్రల్ అని. సో నాకు వచ్చే స్కోర్ అనేది -1 నుంచి 1 మిడిల్లోనే వస్తుంది. సో 0కి దాటి కొంచెం ఎక్కువ వచ్చింది అంటే అది పాజిటివ్ అని, 0 కంటే తక్కువ వచ్చింది అంటే నెగిటివ్ అని, 0 వస్తే న్యూట్రల్ అని చెప్పి ఆ మిషన్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎలా నేర్చుకుంటుంది ఏంటన్నది మనం చూద్దాం. సో ఫస్ట్ ఒకసారి మీరు చదివినట్టయితే మీకు కూడా తెలుస్తుంది. ఇక్కడ నెగిటివ్ మెసేజ్, ఒక మెసేజ్ ఉంది, ఐఎమ్ సారీ డొనాల్డ్ అని చెప్పేసాం. అండ్ ఆల్సో నాకు న్యూట్రల్ మెసేజెస్, పాజిటివ్ మెసేజెస్ కూడా ఉన్నాయి. మిషన్కి మనం ట్రైన్ చేయించి మనం చెప్తున్నాం ఏది న్యూట్రల్ మెసేజ్, ఏది పాజిటివ్ మెసేజ్, ఏది నెగిటివ్ మెసేజ్ అని చెప్పి. సో ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఏ ఫంక్షన్ కాల్ అవుతుందంటే ట్రంప్ పొలారిటీ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. మనకి అడ్వాన్స్ పైథాన్లో మిషన్ లెర్నింగ్లో నాకు ఎన్ఎల్పి అనే కాన్సెప్ట్లో నాకు టెక్స్ట్ బ్లాబ్ అనే ఒక లైబ్రరీ ఉంటుంది. టెక్స్ట్ బ్లాబ్ ఈ ఫంక్షన్లో నేను ఏం రాస్తున్నానంటే రివ్యూ. సో నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ డేటా సెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ట్వీట్స్ ఉంటాయి, ఆ ట్వీట్స్ అన్నిటిని తీసుకొచ్చి నేను ఎందులో రాస్తున్నా అంటే టెక్స్ట్ బ్లాబ్ అనే ఒక లైబ్రరీలో రాస్తున్నా. ఆ లైబ్రరీ నాకు ఏం చేస్తుందంటే ఆ మెసేజ్ని అది రీడ్ చేస్తుంది. అది ఇంగ్లీష్లో ఉంటే అది రీడ్ చేస్తుంది. అదర్ లాంగ్వేజెస్ని అది సపోర్ట్ చేయదు. స్పానిష్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ అటువంటి ఇంగ్లీష్కి రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో అటువంటి లాంగ్వేజెస్ని అది స్టడీ చేస్తుంది, అండర్స్టాండ్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో సెంటిమెంట్ అండ్ పొలారిటీ అక్కడ అది ఏం చేస్తుందంటే టెక్స్ట్ ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని రీడ్ చేస్తుంది. అలా రీడ్ చేయడమే కాకుండా దాని యొక్క ఎమోషన్ని ఇది డిస్ప్లే చేస్తుంది. సో అది పాజిటివ్ మెసేజా లేకపోతే న్యూట్రలా లేకపోతే నెగిటివా, దాని యొక్క ఎమోషన్ ఇది అర్థం చేసుకుంటుంది. సో ఆ బటన్ మీద క్లిక్ చేయగానే నాకు ట్రంప్ పొలారిటీ అనే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఆ ట్రంప్ డేటా సెట్ యొక్క డేటాని నేను రీడ్ చేసుకుంటున్నా. అలాగే ట్రంప్ డేటా తీసుకుని నేను ఫైండ్ పోల్ ఆ పొలారిటీ స్కోర్ నాకు ఫైండ్ అవుట్ చేసుకున్న ప్రతి మెసేజ్కి కూడా ప్రతి ట్వీట్కి కూడా నేను డిస్ప్లే చేసుకుంటున్నా ఫైండ్ అవుట్ చేసి. అప్లై ఫైండ్ పోల్ అంటే నాకు పొలారిటీ స్కోర్ అనేది అప్లై అవుతుంది. సో అది ఎంతవరకు నెగిటివ్ ఉంది, ఎంతవరకు పాజిటివ్ ఉంది అని చెప్పి. అండ్ ఆల్సో నాకు నెక్స్ట్ లైన్లో ఏం చేస్తున్నా అంటే ట్రంప్ లేబుల్ తీసుకుని పొలారిటీ స్కోర్ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, న్యూట్రల్ ఉందా అని చెప్పి నీకు కండిషన్ రాసుకుంటున్నా ఇక్కడ. సో అవి వచ్చిన అవుట్పుట్ అనేది నాకు 0.1, 0.2, 0.5, 0.9 అలా వస్తుంది. కాబట్టి నాకు 0 కంటే ఎక్కువ ఉంటే నాకు అది పాజిటివ్ అని నాకు డిస్ప్లే అవుతుంది. 0 కంటే తక్కువ ఉంటే నెగిటివ్ అని. అలాగే ఒకవేళ 0 వస్తే అది నాకు న్యూట్రల్ మెసేజ్ అని చెప్పి నాకు డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా నాకు 0.2 వచ్చింది, అది పాజిటివ్ మెసేజ్. 0 వచ్చింది న్యూట్రల్.
సో -0.5 వచ్చింది, అది నెగిటివ్ అని చెప్పి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే బెడ్ అండ్ పొలారిటీ, సో దాని మీద క్లిక్ చేసినప్పుడు ఫంక్షనాలిటీస్ అన్ని రన్ అయ్యి ఇక్కడ కూడా నాకు చెప్తుంది. ఇక్కడ కూడా నాకు ఇంతకు ముందు మనం ట్రంప్ యొక్క డీటెయిల్స్ తీసుకొని చేసాం, ఇక్కడ నేను బిడెన్ యొక్క ట్వీట్స్ తీసుకొని చేస్తున్నా బిడెన్ కి సంబంధించి. సో 0.1 వచ్చింది పాజిటివ్, న్యూట్రల్ 0.0 వస్తే. సో నేను తీసుకున్న మెసేజ్లో ఇవి ఉన్నాయి. ఒకసారి నేను ఆ ఫంక్షనాలిటీ దగ్గరికి వెళ్తా. బిడెన్ పొలారిటీ, సో పైన నేను ట్రంప్కి ఏ విధంగా అయితే ఫంక్షనాలిటీ అప్లై చేశానో ఇక్కడ కూడా సేమ్ అదే ఫంక్షనాలిటీ అప్లై చేసుకుంటున్నాను. ఫైండ్ పోల్ అనే ఒక ఫంక్షన్ ద్వారా నాకు పొలారిటీ స్కోర్ని, ప్రతి టెక్స్ట్ని ఇది రీడ్ చేస్తుంది, పొలారిటీ స్కోర్ని మెన్షన్ చేస్తుంది. సో పొలారిటీ స్కోర్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అది మనకి 0 కంటే ఎక్కువగా ఉంటే పాజిటివ్ అని, 0 కంటే తక్కువ ఉంటే నెగిటివ్ అని చెప్పి నేను లాజిక్ రాసుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఏమో 0 కంటే అది 0కి ఈక్వల్ అయితే న్యూట్రల్ అని చెప్పి నాకు డిస్ప్లే అవుతుంది. నేను ఏం తీసుకుంటున్నా, మీరు చూసినట్టయితే కనుక వీటి మీద క్లిక్ చేసినప్పుడు వాటి యొక్క ఐడీస్ అనేవి, సారీ బిడెన్ పొలారిటీ మీద నేను క్లిక్ చేసా, నాకు లాస్ట్ 5 కాలమ్స్ వస్తున్నాయి, టాప్ కాదు ఈసారి లాస్ట్. సో దానికోసం నేను ఏం తీసుకుంటున్నాను అంటే టెయిల్ తీసుకుంటున్నా. టెయిల్ అనే ఫంక్షన్, హెడ్ అంటే టాప్ 5 రోస్ అనేవి డిస్ప్లే అవుతాయి, టెయిల్ అంటే లాస్ట్ 5 రోస్ అనేది నాకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ కూడా సేమ్. సో టెయిల్ 10 అని పెడితే నాకు లాస్ట్ లో ఉండే 10 రోస్ అనేవి ప్రింట్ అవుతాయి, 100 పెడితే 100 రోస్ అనేవి ప్రింట్ అవుతాయి. అండ్ ఆల్సో డ్రాప్ ర్యాండమ్ రోస్. సో నేను వీటి మీద క్లిక్ చేసినప్పుడు సో ఇందులో నాకు ఏం డిస్ప్లే అవుతుంది, ట్రంప్ రివ్యూస్ లో నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనం మెయిన్ థీమ్ ఏంటి, ఇందులో ఆ ట్వీట్స్ అన్ని తీసుకుని మనం బాగా స్టడీ చేసి ఎవరికి ఎక్కువ ఓట్స్ పడతాయి అనే రిజల్ట్ ని మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం. పాజిటివ్ ఎక్కువ, నెగిటివిటీ ఎక్కువ సోషల్ మీడియాలో ఎవరికి ఉంది అంటే పాజిటివిటీ ఎవరికి ఉంది, దాన్ని బట్టి మనం రిజల్ట్ ని ప్రిడిక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నాకు న్యూట్రల్ మెసేజెస్ ఎన్ని ఉన్నాయి, నెగిటివ్ మెసేజెస్ ఎన్ని ఉన్నాయి, పాజిటివ్ మెసేజెస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి నేను ఇక్కడ కౌంట్ చేసుకుంటున్నా ఇందులో. సో ఫస్ట్ నాకు ఏం జరుగుతుందంటే ట్రంప్ యొక్క డేటా సెట్ తీసుకున్నా, అందులో నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, 2464 రోస్ ఉన్నాయి, 2464 రోస్ ఉన్నాయి. అండ్ ఆల్సో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి. అలాగే బిడెన్ యొక్క డీటెయిల్స్ నాకు 2509 రోస్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి. ట్రంప్ రివ్యూ కౌంట్స్ బై ఎక్స్ప్రెషన్ లేబుల్. సో నేను ఏం చేస్తున్నా అంటే నెంబర్ ఆఫ్ రివ్యూస్ కౌంట్ చేస్తున్నా. న్యూట్రల్ మెసేజెస్ ఎన్ని ఉన్నాయి, న్యూట్రల్ మెసేజెస్ ఎన్ని ఉన్నాయి నాకు 1312 మెసేజెస్ అనేవి న్యూట్రల్గా ఉన్నాయి, అది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు. అండ్ ఆల్సో నెగిటివ్ మెసేజెస్ వచ్చేసరికి 525 ఉన్నాయి. అలాగే పాజిటివ్ మెసేజెస్ 627 ఉన్నాయి. ఎవరికి ఇదంతా, ట్రంప్కి. నెక్స్ట్ బిడెన్కి వచ్చేసరికి న్యూట్రల్ మెసేజెస్ 1488, నెగిటివ్ మెసేజెస్ 404, పాజిటివ్ మెసేజెస్ 17 ఉన్నాయి. సో ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే కౌంట్ చేస్తున్నా, నెగిటివిటీ ఎంత ఉంది, పాజిటివిటీ ఎంత ఉంది నేను తీసుకున్న డేటా సెట్స్లో అని చెప్పి. సో ట్రంప్ యొక్క నెగిటివిటీ ఎంత ఉందంటే నాకు 53% ఉంది, పాజిటివ్స్ 21% ఉంది. ఇది పర్సెంటేజ్లో నేను కాలిక్యులేట్ చేస్తున్నా. సో ఇదంతా మనం మస్ట్ అండ్ షుడ్గా డిస్ప్లే చేయాలి, ఎందుకంటే మన అనాలిసిస్ కూడా చేస్తుంది. ఈ పార్ట్ అంతా కూడా నీకు అనాలిసిస్లో కూడా వస్తుంది. సో పాజిటివ్ ఎన్ని ఉన్నాయి, నెగిటివ్ ఎన్ని ఉన్నాయి, న్యూట్రల్ ఎన్ని ఉన్నాయి అని కౌంట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో నాకు నెక్స్ట్ ఏం చేస్తానంటే న్యూట్రల్ మెసేజెస్ని రిమూవ్ చేస్తాను. న్యూట్రల్ మెసేజ్ అంటే అది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, దానివల్ల మనకు తెలియదు, ఆడు ఓటు వేస్తాడా వేయడా అనేది మనకు తెలియదు న్యూట్రల్ మెసేజెస్ వల్ల. సో ఒకసారి ఆ ఫంక్షన్కి వెళ్దాం, అక్కడ మనం కోడ్ ఏమేమి రాసామన్నది. ఫిల్టర్ న్యూట్రల్,
ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇందులో నేను ఏం తీసుకుంటున్నా అంటే అగైన్ నా డేటా సెట్ని నేను రీడ్ చేసుకుంటున్నా అండ్ ఆల్సో పొలారిటీ స్కోర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా అండ్ ఆల్సో కేటగిరీ వైజ్ చెక్ చేసుకుంటున్నా. ఇక్కడ నాకు కౌంట్ చేసుకుంటున్నా. ట్రంప్ అండ్ బిడెన్ది నేను పొలారిటీ స్కోర్ని పెట్టుకుంటున్నా, కౌంట్ చేసుకుంటున్నా. అంటే దాన్ని నేను డైరెక్ట్గా కౌంట్ చేసుకుని కౌంట్ చేసుకుని దాని యొక్క షేప్ అంటే ఏంటంటే నాకు మ్యాట్రిసెస్ వైజ్ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి 3x3 మ్యాట్రిసెస్ అంటే తెలుసు. 3 కాలమ్స్ ఉంటాయి, 3 రోస్ ఉంటాయి. అలాగే నాకు అవుట్పుట్లో ఏం డిస్ప్లే అవుతుంది, ఇక్కడ నాకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయని నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నాకు ఎన్ని రోస్ ఉన్నాయి, 2464 రోస్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి అని చెప్పి నాకు ఇలా డిస్ప్లే అవుతుంది. అలాగే పొలారిటీ స్కోర్స్ అవన్నీ కూడా డిస్ప్లే అవుతుంది. సో అక్కడ యూస్ చేసేదంతా పైథాన్ కూడా ఉంటుంది. మనకి నెక్స్ట్ బటన్ ఏం కనిపిస్తుంది, రిమూవ్ న్యూట్రల్. ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఇదంతా కాల్ అవుతుంది. రన్ చేస్తున్నా. నేను ఏం చేశానంటే న్యూట్రల్ మెసేజెస్ని రిమూవ్ చేశా. న్యూట్రల్ మెసేజెస్ వల్ల నాకు యూజ్ ఉండదు. అది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. అలాంటప్పుడు వాడు ఓటేస్తాడో తెలియదు, వేయడో కూడా నాకు తెలియదు. కాబట్టి నా డేటా సెట్లోంచి నేను న్యూట్రల్ మెసేజ్ని రిమూవ్ చేసిన తర్వాత నాకు రిమైనింగ్ ఏమేమి మిగిలాయి, ట్రంప్లో వచ్చేసరికి 1324 రోస్ అండ్ 3 కాలమ్స్ మిగిలాయి. బైడెన్కి వచ్చేసరికి 1031 రోస్ ఉన్నాయి అండ్ ఆల్సో 3 కాలమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకు వచ్చేసరికి సెంటిమెంట్ కంపారిజన్. ఈ బటన్ మీద నేను క్లిక్ చేసినప్పుడు నాకు నా ఫంక్షనాలిటీ అంతా లోడ్ అయ్యి అవుట్పుట్లో ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఒక అనాలిసిస్ చేసి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. సో అదేంటంటే ఆ కామెంట్స్ అన్నిటిని ఇది ఫైండ్ అవుట్ చేసి కౌంట్ చేస్తుంది. పాజిటివ్, నెగిటివ్ అవన్నీ కౌంట్ చేసి ఇక్కడ నాకు రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్కి ఎక్కువ పాజిటివిటీ ఉందా ఆర్ జోయ్ బిడెన్కి ఎక్కువ పాజిటివిటీ ఉందా అని చెప్పి. సో దీని ప్రకారంగా మనం తీసుకుంటే నాకు జోయ్ బిడెన్, సో మొన్నటి వరకు ఎవరైతే ఉన్నారో అతను నాకు 2024లో ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్నారో వాళ్ళకి ఎక్కువ పాజిటివిటీ ఉంది కొంచెం అని చెప్పి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 25 దాటి ఎక్స్ట్రాగా కొంచెం పీస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 25 అనే లైన్ దాటి. సో పక్కన నాకు ఒక లేబుల్ కూడా కనిపిస్తుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్. సో బ్లూ కలర్లో ఉన్నది పాజిటివ్, రెడ్ కలర్లో ఉన్నది నెగిటివ్. సో దీని ద్వారా మనకి గ్రాఫికల్గా ఒక రిప్రజెంటేషన్ అయితే తెలుస్తుంది. సో ఇలా తెలియడం వల్ల ఏంటి, నాకు పాజిటివ్ మెసేజెస్ జోయ్ బైడెన్కి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తను ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉన్నాయని చెప్పి నాకు డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం ఒక అనాలిసిస్ ద్వారా మనకు తెలుస్తుంది. సో దానికోసం మనం ఏ ఫంక్షనాలిటీ రాసామో ఒకసారి చూద్దాం. నాకు నెగిటివ్ మెసేజ్, పాజిటివ్ మెసేజ్ కాకుండా న్యూట్రల్ మెసేజ్ని మనం రిమూవ్ చేసాం. వాటి కోసం నేను ఏం తీసుకుంటున్నా, న్యూట్రల్ మెసేజెస్ని మనం రిమూవ్ చేయడానికి నేను ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తున్నా, డ్రాప్. న్యూట్రల్ మెసేజెస్ అన్నీ ఒక దాంట్లో పెట్టి వాటిని నేను తీసేస్తున్నా. ఎక్కడైతే నాకు 0కి ఈక్వల్ అవుతుందో ఆ లేబుల్స్ అన్నీ తీసుకుని, అంటే ఆ ట్వీట్స్ అన్నీ నేను తీసుకుని నేను డైరెక్ట్గా రిమూవ్ డ్రాప్లో రాస్తే నాకు అవి రిమూవ్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఇంకేముంటాయి, పాజిటివ్ మెసేజెస్ అండ్ ఆల్సో నెగిటివ్ మెసేజ్లు మాత్రమే ఉంటాయి మన దగ్గర. అలాగే బిడిన్ కూడా సేమ్ థింగ్ చేశాను. మిగతా వాటిని నేను కౌంట్ చేసుకుంటున్నా, అలాగే నా అవుట్పుట్లో నేను డిస్ప్లే చేసుకుంటున్నా. సో మన లాస్ట్ ఏంటి బటన్, సెంటిమెంట్ పొలారిటీ. ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు సెంటిమెంట్ కంపారిజన్ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇందులో అగైన్ నా డేటాని నేను రీడ్ చేసుకుని సెంటిమెంట్ని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నా, వాటి యొక్క ఎమోషన్ని అండ్ ఆల్సో కౌంట్ చేసుకుని
ఒక గ్రాఫికల్ గా నేను డిస్ప్లే చేయాలి. గో బార్. సో జియో అనేది నాకు ఒక క్లాస్. ఆ క్లాస్ లో నాకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కి నాకు బార్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. బార్. సో ఈ బార్ అనే ఫంక్షన్ ద్వారా నేను ఏం చేస్తున్నా అంటే ఒక పాజిటివ్ మెసేజ్లు అన్ని యాడ్ చేస్తున్నా, అలాగే నెగిటివ్ మెసేజ్లు కూడా నేను యాడ్ చేస్తున్నా. నాకు 2 టైప్స్ ఆఫ్ బార్ గ్రాఫ్స్ కావాలి. ఒకటి పాజిటివ్ కి సంబంధించింది, ఇంకొకటి నెగిటివ్ కి సంబంధించింది. సో ఎక్స్ లో నాకు ఏముంటాయి, పొలిటీషియన్ యొక్క డేటా అనేది ఉంటుంది. వై లో నాకు వాటి యొక్క కౌంట్ అనేది ఉంటుంది. పాజిటివ్ యొక్క కౌంట్, నెగిటివ్ యొక్క కౌంట్, అలాగే పొలిటీషియన్ వాళ్ళ యొక్క నేమ్స్ ఉంటాయి, బెడెన్ అండ్ ఆల్సో ట్రంప్ అని చెప్పి. సో ఇక్కడ పొలిటీషియన్ లో నాకు జాయ్ బైడెన్, డొనాల్డ్ ట్రంప్ అయితే ఉన్నాయి. అలాగే దిస్ పాజిటివ్, దిస్ నెగిటివ్, ఆ రెండు కూడా నేను రాసుకుంటున్నా, పాజిటివ్ అండ్ నెగిటివ్. సో అది ఒక బార్ గ్రాఫ్ లా కన్వర్ట్ అవుతుంది జస్ట్ ఈ ఒక్క లైన్ ద్వారా, ఈ లైన్స్ ద్వారా. సో ఓవరాల్ గా మనకి గ్రాఫ్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో ఆల్రెడీ ప్రీవియస్ గా ప్రతి ప్రాజెక్ట్ కూడా, ఈవెన్ ఎవ్రీథింగ్ కూడా ప్రీవియస్ గా ఉంటారు, ప్రీవియస్ గా చేస్తుంటారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూసుకుంటే, సో ప్రీవియస్ గా మనకి కొన్ని ఎర్రర్స్ అయితే ఉన్నాయి. లైక్ ఎలా అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. మెయిన్ థింగ్ వచ్చేసరికి డేటా సెట్. టైం, యాక్యురసీ, స్కేలబిలిటీ. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ కి ప్రపోజ్డ్ కి, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో నాకు ఉండే డిసడ్వాంటేజెస్ ని నేను ప్రపోజ్ సిస్టమ్ లో తీసుకొస్తున్నా. లైక్ ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డేటా సెట్ రా. సో ప్రీవియస్ గా ఉండే డేటా సెట్ లో డేటా అనేది చాలా క్లమ్జీగా ఉండేది. ఇప్పుడు మనకి కొంచెం ఇందులో మనం తీసుకున్న డేటా ఏంటి, ఆ ట్వీట్స్ తీసుకుంటున్నా అండ్ ఆల్సో యూజర్ నేమ్ తీసుకుంటున్నా, అవునా? ఈ డేటా కూడా, ఈ డేటాలో నాకు క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అండ్ ఆల్సో స్లాషెస్ ఉన్నాయి. ఇటువంటి డేటా మనకు ఇచ్చినప్పుడు ఆ మిషన్ అనేది సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోలేదు. వాటిని ఏవైతే స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయో ఆ స్పెషల్ క్యారెక్టర్స్ ని మిషన్ అనేది అర్థం చేసుకోలేదు. సో మన డేటా సెట్ కూడా కొంచెం ప్రీవియస్ తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ గానే ఉందని చెప్పొచ్చు. అండ్ ఆల్సో మనం తీసుకున్న డేటా సెట్ లో ఒక్క మిస్సింగ్ వాల్యూ కూడా ఉండదు. ప్రతి సెల్ లో కూడా ఫిల్ అయి ఉంటుంది, ఫిల్ అయి ఉంటుంది. సో ఒకటి డేటా సెట్. డేటా సెట్ మనకి ఎంత యాక్యురేట్ గా, ఎంత మంచిగా ఉంటే మనకు వచ్చే యాక్యురసీ కూడా అంత మంచిగా ఉంటుంది, అంత ప్రాబ్లమ్స్ కూడా ఉండవు మన కోడ్ లో. సో కొన్ని టైమ్స్ కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి మిడిల్ లో రన్ అవ్వడం మానేస్తూ ఉంటాయి. ఒక 2-3 టైమ్స్ 4 టైమ్స్ రన్ అయిన తర్వాత మళ్ళీ రన్ చేయాలంటే అవి మనకు రన్ కావు. ఎందుకు అంటే అక్కడ ఉండే మనం తీసుకునే డేటా, ఆ డేటా అనేది క్లియర్ అండ్ కరెక్ట్ గా ఉంటే, క్లీన్ గా ఉంటే, ఎక్కడైనా ఒక చిన్న మిస్సింగ్ వాల్యూ ఉన్నా సరే మనకి ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి డేటా అనేది క్లీన్ గా ఉంచాలి. సో దానికోసం నేను తీసుకుంటున్నా ఒక డేటా సెట్ ని మనం తీసుకుంటున్నాం, ఒక మంచి డేటా సెట్ ని. సో దాని గురించి చెప్తాం, ఎగ్జిస్టింగ్ కి, ప్రపోజ్డ్ కి. నెక్స్ట్ వచ్చేసరికి టైం. నాకు విత్ ఇన్ సెకండ్స్ లోనే నాకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అయితే మనకు కొన్ని ఆల్గరిథమ్స్ ఉండేవి. ఇందులో మనం డైరెక్ట్ గా ఒక టూల్ ని యూజ్ చేస్తున్నాం, ఎన్ఎల్పి. మిషన్ లెర్నింగ్ లో మనం ఎన్ఎల్పి అనే ఒక ఆల్గరిథమ్ ని యూజ్ చేస్తున్నాం. సో ప్రీవియస్ గా మనకి ఏంటంటే ర్యాండమ్ ఫారెస్ట్, డిసిషన్ ట్రీ, మెయిన్ థింగ్ ఎస్విఎం. ఎస్విఎం అనే ఆల్గరిథమ్ మనకు వచ్చేసరికి రన్ కావడానికి చాలా అంటే చాలా టైం పట్టేది, ఇటువంటి డేటాని అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనం తీసుకునే డేటా ఏదైతే ఉందో ఇందులో నాకు డేటాని క్వశ్చన్ మార్క్స్, డాలర్ సింబల్, స్పెషల్ క్యారెక్టర్స్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి ఎన్ఎల్టీకేలో స్టాప్ వర్డ్స్ ని పెడుతూ అవన్నీ రిమూవ్ చేసి, ఇంకా కోడ్ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉండేది అనమాట ఆ టైంలో, ఒక ఆల్గరిథమ్స్ వైజ్.
సారీ, ఇక్కడ టైం అనేది చాలా లెస్ టైంలోనే మనకి యాక్యురసీ అనేది వస్తుంది. ప్రీవియస్‌గా చాలా వచ్చేది. అండ్ ఆల్సో ఇక్కడ యాక్యురసీ అనేది మనకి ఇంకా బెటర్‌గా వస్తుంది. ప్రీవియస్‌గా మనం తీసుకునే ఆల్గోరిథమ్స్‌లో ఎగ్జిస్టింగ్ సిస్టమ్‌లో మనకు ఆల్గోరిథమ్స్ ఉండేవి. ఆ ఆల్గోరిథమ్స్ వల్ల ఏంటంటే రన్నింగ్ టైం అనేది ఎక్కువ అండ్ ఆల్సో కోడ్ లెంత్ కూడా ఎక్కువ. ఓకే. ఆ పాయింట్ కూడా యాడ్ చేయొచ్చు. కోడ్ లెంత్ కూడా మనకి చాలా ఎక్కువ ఉండేది. సో ఇందులో మనకి టెక్స్ట్ పొలారిటీ అనే ఒక ఆల్గోరిథం ద్వారా మనకి యాక్యురసీ అనేది ద బెస్ట్ వస్తుంది. ఎందుకంటే ఆ టెక్స్ట్ ని డైరెక్ట్ గా అది అండర్స్టాండ్ చేసుకుంటుంది. ట్రైన్ అవ్వట్లేదు, డైరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుంటుంది అది. అది ట్రైనింగ్ కాదు. ఆల్గోరిథమ్స్ అయితే మనకి ఇంతకుముందు ట్రైనింగ్ అయ్యేవి. అక్కడ మనకి యాక్యురసీ అనేది 50% అని, 60% అని, 70% అని అలా వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే ఆ ఆల్గోరిథమ్స్ లో అవుట్పుట్ అనేది 70% మాత్రమే కరెక్ట్ ఉంటుంది. అలాగే 80 అని వస్తే 80% మాత్రమే కరెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి 100కి 100% నాకు కరెక్ట్ వస్తుంది. ఎందుకంటే మనం యూజ్ చేస్తున్న ఆల్గోరిథం టెక్స్ట్ పొలారిటీ. అది డైరెక్ట్ గా టెక్స్ట్ ని అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే దాని యొక్క ఎమోషన్ ని ఇది అండర్స్టాండ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్ స్కాలబిలిటీ. సో స్కాలబిలిటీ మీనింగ్ ఏంటంటే మన యొక్క డేటా సెట్ చూడండి, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి. 2789 రోస్ ఉన్నాయి. ఇంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం హ్యాండిల్ చేస్తున్నాం మన కోడ్లో. మనకి ట్రంప్లో 2700 రోస్ ఉన్నాయి అండ్ ఆల్సో బిడెన్లో అగైన్ 2500 సమ్ రోస్ ఉన్నాయి. రెండాట్లో మిక్స్ చేస్తాం మనం అప్రాక్సిమేట్గా 5000 రోస్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం తీసుకుంటున్నాం. చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అది. అంత డేటాని, అది కూడా మనం తీసుకుంటుంది టెక్స్ట్ డేటా విత్ స్పెషల్ క్యారెక్టర్స్ గట్రా ఉన్న డేటాని. అంత డేటాని మనం హ్యాండిల్ చేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ మనం తీసుకునే ఆల్గోరిథమ్స్, మన కోడ్ స్కాలబిలిటీని తట్టుకుంటుంది. ఇంకా స్కాలబిలిటీ అనేది ఇంక్రీజ్ అయింది మనకి. ఎర్రర్స్ లేకుండా మనకు వర్క్ అవుతుంది మన కోడ్ అనేది, ఎంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని తీసుకున్నా కానీ. సో ప్రీవియస్గా ఏంటంటే ఇంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను ఒకేసారి ఇచ్చినప్పుడు అక్కడ ఆల్గోరిథమ్స్ అనేవి కన్ఫ్యూజ్ అయిపోయి మిస్క్లాసిఫికేషన్ ఇస్తూ ఉండేది. సో ఇక్కడ మనకు ఆ ప్రాబ్లం లేదు. స్కాలబిలిటీ, నువ్వు ఇంకా ఎక్కువ రోస్ ఇచ్చుకున్నా సరే ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ టైం. అండ్ ఆల్సో కోడ్ లెంత్ కంపేర్ టు ప్రీవియస్ కోడ్ చూసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గోరిథమ్స్ ఉండేవి. ర్యాండమ్ ఫారెస్ట్, డిసిషన్ ట్రీ, ఎస్విఎం, ఎగ్జిబూస్ట్, అటువంటి మనకి ఇటువంటి డేటాని అవి ట్రైన్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం అనేది ఉండేది. టైం పట్టేది అండ్ ఆల్సో కోడ్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఉండేది అండ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చాలా క్లమ్జీగా ఉండేది. సో ఇందులో మనకు అదేం లేదు. కోడ్ లెంత్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఆల్గోరిథం అన్న, ఫంక్షనాలిటీ అన్న మనం టెక్స్ట్ బ్లాబ్ అని చెప్తాం. టెక్స్ట్ బ్లాబ్. సో ఈ విధంగా ఎగ్జిస్టింగ్ ప్రపోజల్స్ చెప్పుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఒక ప్రాబ్లమేటిక్ వేలో చెప్పాలి. లైక్ ఎలక్షన్ రిజల్ట్ ప్రిడిక్షన్ యూజింగ్ ట్విట్టర్ సెంటిమెంట్ అనాలిసిస్. ట్విట్టర్లో ఉండే డేటాని తీసుకుంటాం మనం. సో దీని ద్వారా మనకు ముందుగానే తెలుస్తుంది, ఐ మీన్ ఏంటి, ఎవరికి ఎక్కువ పర్సంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎవరికి ఎలక్షన్లో తక్కువ ఓట్స్ వస్తాయని చెప్పి మనం ముందుగానే కాస్త ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం. బికాస్ ఆఫ్ మనకి ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని చెప్పి ఒక టూల్ ద్వారా. నార్మల్గా మనం సోషల్ మీడియా యూజ్ చేస్తూ ఉంటాం, మనకి వస్తూ ఉంటాయి నెగిటివ్ మెసేజెస్, పాజిటివ్ మెసేజ్, కానీ మనకి అంత ఫైండ్ అవుట్ చేయలేం. ఇప్పటికీ కూడా ఈ రియల్ టైంలో కూడా మనకి చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా. అప్పుడప్పుడు న్యూస్ ఛానల్స్ చూసినట్టయితే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, సో సోషల్ మీడియాలో వీళ్ళకి నెగిటివిటీ ఎంత ఉంది అని చెప్పేసి ఒక గ్రాఫ్ రూపంలో డిస్ప్లే చేస్తుంటారు, సేమ్ మన ప్రాజెక్ట్ లాగానే. సో వాళ్ళందరికీ ఎలా తెలుస్తుంది, అక్కడ కూడా యూజ్ అయ్యేది మన ఎన్ఎల్పి ప్రాజెక్టే, మన మిషన్ లెర్నింగ్ ప్రాజెక్టే. సో ఇటువంటి ఎన్ఎల్పి అనేది మనకి ఎక్కడెక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు అంటే చాట్ బోర్డ్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో మనం ఒక మెసేజ్ని టైప్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా గుడ్ మార్నింగ్ అనే ఒక మెసేజ్ని టైప్ చేయగానే నాకు అక్కడ ఇంకొక మెసేజ్ అనేది రెడీగా ఉంటుంది, ఇంకొక వర్డ్స్ అనేవి గుడ్ మార్నింగ్ ఆల్, గుడ్ మార్నింగ్ తర్వాత హౌ ఆర్ యూ అని చెప్పి కొన్ని వర్డ్స్ అనేవి సజెస్ట్ లిస్ట్లో ఉంటాయి, సజెస్ట్ చేస్తూ ఉంటాయి. సో అటువంటి చోట యూజ్ అవుతుంది. అండ్ చాట్ జీపీటీ, అలెక్సా, చాట్ బోర్డ్స్ అండ్ ఆల్సో ఇటువంటి ప్రతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి కూడా మనకి ఎన్ఎల్పిని ఎక్కువ యూజ్ చేస్తారు. జనరేటివ్ ఏఐ అటువంటి చోట్ల మనకి ఎక్కువ ఈ ఎన్ఎల్పి కాన్సెప్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు మిషన్ లెర్నింగ్లో. సో ఈ విధంగా మనం జస్ట్ టైటిల్ ఇంట్రడక్షన్ ఇస్తాం,
తర్వాత ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళైతే కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడగరు. జస్ట్ ఎలక్షన్ రిజల్ట్ దాని గురించి టైటిల్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఫ్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో ప్రీవియస్‌గా మీరు తీసుకున్న క్రైమ్ అనాలిసిస్ అయితే మీకు ఓన్లీ కోడ్ మాత్రమే ఉంటుంది. అంత కోడ్‌ని మీరు ఒకేసారి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చాలా టఫ్ అయిపోతుంది కాబట్టి కాస్త చేంజ్ చేసుకోమని చెప్పా. యాక్చువల్లీ ఆ టైటిల్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందులో అదంతా కోడ్ మాత్రమే ఉంటుంది. అందులో ఒక యూఐ అనేది ఉండదు. యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది ఉండదు. ఒకవేళ ఫ్యాకల్టీకి చూపించినా సరే యూఐ లేదు కదా అని చెప్పేసి అడుగుతారు మస్ట్ అండ్ షుడ్‌గా. సో యాహ్! ఓకే. సో మనకు ఒక యూఆర్ఎల్ కావాలి. ఒక ఐపీ అడ్రెస్. నాకు ఇలా చూడండి. 127.0.0.1 దీన్ని ఏమంటామంటే మనం ప్రతి కంప్యూటర్‌కి సేమ్ కోడే ఉంటుందిరా ఇది. బై డిఫాల్ట్‌గా సేమ్ ఉంటుంది. సో 127.0.0.1 అంటే ఏంటంటే అది లోకల్ హోస్ట్ నంబర్ అంటారు. లోకల్ హోస్ట్ నంబర్. అవునవును. అండ్ ఆల్సో నాకు బై డిఫాల్ట్‌గా 5000 అనేది ఉంటుంది. దీన్ని పోర్ట్ నెంబర్ అంటారు. ఓకే. యాహ్! ఇవి మన ఫైల్స్ రా. నీకు ఏవైతే కోడ్ పంపించానో ఆ ఫైల్స్. మనది వచ్చేసరికి ఫ్రేమ్‌వర్క్ అని చెప్పా కదా! ఒక ఫ్లాస్క్ అనే ఒక టూల్‌ని యూజ్ చేసి నేను ఫ్రంట్ ఎండ్ కోడ్‌ని అంటే హెచ్‌టీఎంఎల్ పేజెస్‌ని అండ్ ఆల్సో బ్యాక్ ఎండ్ పైథాన్ కోడ్‌ని నేను మిక్స్ చేస్తున్నా. సో అలా మిక్స్ చేయాలి అంటే నాకు రన్ నా పైథాన్ ఫైల్‌ని నేను రన్ చేయాలి. సో నేను రన్ చేస్తున్నా. రన్ మీద డబుల్ ట్యాప్ చేయగానే నా పైథాన్ ఫైల్, యాప్ ఫైల్ అనేది నాకు కాల్ అయ్యి ఒక కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది. నా ప్రాజెక్ట్‌లో నాకు ఎర్రర్స్ ఏమి లేకపోతే నాకు డైరెక్ట్‌గా ఒక యూఆర్ఎల్ అనేది జనరేట్ చేస్తుంది. ఒక యూఆర్ఎల్ అనేది జనరేట్ చేస్తుంది. సో అది నాకు లోడ్ అవుతుంది నా కోడ్ అంతా. నా సిస్టమ్ చాలా స్లో ఉంది కాబట్టి నాకు టైం పడుతుంది. సో ఇక్కడ చూడండి ఒక యూఆర్ఎల్ నుంచి జనరేట్ అయింది. ఓకేనా? http:// అని చెప్పి. సో నేను ఆ యూఆర్ఎల్‌ని కాపీ చేస్తున్నా అంతే. నేనేం చేయట్లేదు జస్ట్ ఆ యూఆర్ఎల్‌ని కాపీ చేస్తున్నా. అలా కాపీ చేసి నేను ఏదైనా ఒక బ్రౌజర్ తీసుకుంటా. అది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కావచ్చు, ఓపెరా మినీ కావచ్చు, లేకపోతే ఏదైనా మీ ఇష్టం. ఒక బ్రౌజర్ ఉండాలి అంతే. ఆ బ్రౌజర్‌లో నేను రన్ చేసేస్తున్నా. అంతే. అది పేస్ట్ చేశా. ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నా. నాకు డైరెక్ట్‌గా నా పేజ్ అనేది నాకు ఓపెన్ అవుతుంది. ఒకసారి నువ్వు చేసి చూడు. ఈ దాంట్లో రన్ అవుతుంది కదా! సో చేసి ఒకసారి ట్రై చేయి. ఏమన్నా ఎర్రర్స్ యాహ్! మనకి సెంటిమెంట్ అనాలిసిస్ కదా! అనాలిసిస్ యెస్. ఓకే. సో ఇలా చూడండి జస్ట్ ఓవర్‌వ్యూ ఇస్తా ఇప్పుడు. మీ ఫ్యాకల్టీ దగ్గర అలా చెప్పాలి. సేమ్ ఇలా చెప్తే సరిపోతుంది. సో మన ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసరికి ఎలక్షన్ రిజల్ట్ ప్రిడిక్షన్ యూజింగ్ సెంటిమెంట్ అనాలిసిస్, ట్విట్టర్ సెంటిమెంట్ అనాలిసిస్ అని చెప్తాం. సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే మనకి ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ అవుతుంది? న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో గవర్నమెంట్ కూడా ఎక్కువ చాలా సార్లు యూజ్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల మనం మెయిన్ ఏం చేస్తున్నామంటే సోషల్ మీడియా యూజ్ చేసుకొని అందులో ఉండే ట్వీట్స్‌ని, కామెంట్స్‌ని మనం తీసుకొని మిషన్‌కి ఇస్తున్నాం. ఆ మిషన్ అప్పుడు మనకి ఏం చెప్తుందంటే ఎవరికి ఎక్కువ పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు, ఎవరి గురించి ఎక్కువ నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు అనేది మనకు తెలుస్తుంది. నెగటివిటీ ఎంతవరకు ఎవరికి ఎంత స్ప్రెడ్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది అని చెప్తాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే చూస్ ట్రంప్ ఫైల్. ట్రంప్ యొక్క డేటా సెట్ నేను ఇస్తున్నా. ట్రంప్ ఓపెన్ చేస్తున్నా. అంటే ఇస్తున్నా డేటాని. అలాగే బిడెన్ ఎవరైతే ఎలక్షన్స్‌లో నుంచుంటున్నారో వాళ్ళ యొక్క డేటా సెట్స్ ఇస్తున్నా. నెగెటివ్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ అన్నీ నాకు అందులో ఉంటాయి. ఇచ్చిన తర్వాత నేను అప్లోడ్ డేటా సెట్. ఆ
ఆ బటన్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు నాకు డేటా సెట్ అప్లోడ్ అనే ఒక మెసేజ్ వచ్చింది. సో దీని ద్వారా నాకు ఏం తెలుస్తుంది, నా డేటా అనేది మిషన్కి ఇచ్చా అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి షో డేటా సెట్ హెడ్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు టాప్ 5 రోస్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నేను తీసుకున్న డేటా ఏ విధంగా ఉంటుందో మీరు అక్కడ చూపిస్తారు. అందులో యూజర్ నేమ్ ఉంటుంది, అంటే ఎవరు ఆ కామెంట్ చేసింది అని చెప్పి యూజర్ నేమ్ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు పెట్టిన కోడ్ కూడా, వాళ్ళు చేసిన ట్వీట్ కూడా నీకు ఇందులో రాసి ఉంటుంది. సో ఈ విధంగా మనం చెప్తాం. ఇది స్టార్టింగ్ కనిపించేది నాకు ట్రంప్ యొక్క డీటెయిల్స్ అని చెప్తాం. కింద ఉండేది బిడెన్ యొక్క డేటా సెట్ యొక్క టాప్ 5 రోస్ అని చెప్తాం. బ్యాక్ టు ఇండెక్స్ బటన్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్తుంది. అలాగే ట్రంప్ పొలారిటీ, దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నా ఫంక్షనాలిటీ అంతా లోడ్ అయ్యి నా డేటా అనేది, ఆ టెక్స్ట్ అనేది ఇప్పుడు మిషన్ అనేది అండర్స్టాండ్ చేసుకుంది. ఎలాగా అంటే టెక్స్ట్ బ్లాబ్ అని చెప్తారు. టెక్స్ట్ బ్లాబ్ అనే ఒక ఆల్గరిథం ఉంటుంది నాకు మిషన్ లెర్నింగ్లో, ఎన్ఎల్పిలో. సో దాని ద్వారా ఆ మెసేజ్ని అదే అండర్స్టాండ్ చేసుకుంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ని. దాని యొక్క ఎమోషన్ని అది ఫైండ్ అవుట్ చేస్తుంది అని చెప్తారు. అది పాజిటివ్ మెసేజ్ అయితే పాజిటివ్ అని, నెగిటివ్ అయితే నెగిటివ్ అని, న్యూట్రల్ అయితే న్యూట్రల్ అని చెప్పి నాకు డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్లో అని చెప్తారు. అవసరమైతే ఇక్కడ చూసుకోండి, ఆ పొలారిటీ స్కోర్ నేను ఫైండ్ అవుట్ చేసా, నాకు 0 వచ్చిందంటే అది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు అని అర్థం. న్యూట్రల్ మెసేజ్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. -0.5 వచ్చింది అంటే నెగిటివ్ అని చెప్పి నాకు డిస్ప్లే అవుతుంది అని చెప్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి బిడెన్ పొలారిటీ. సేమ్ ఇది కూడా నాకు పొలారిటీ స్కోర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. ఒకసారి మీరు చదివినట్టయితే అది న్యూట్రల్ మెసేజ్, నెగిటివ్ మెసేజ్ అనేది మీకు కూడా అర్థమవుతుంది. తర్వాత డ్రాప్ ర్యాండమ్ రోస్. సో మెషిన్ అనేది మనకు ఫైనల్గా ఏం చేయాలి, అది ఎవరికి ఎక్కువ పాజిటివిటీ ఉంది, ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మనకు మెషిన్ చెప్పాలి. కాబట్టి ఆ డేటాను ఒకసారి మనం స్టడీ చేయాలి. పాజిటివ్ ఎన్ని ఉన్నాయి, నెగిటివ్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ కట. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే కొంత డేటాని డిస్ప్లే చేసుకుంటున్నా. నా డేటా అనేది ఎంత సైజ్ ఉంది, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో ట్రంప్ గడికి ఎన్ని న్యూట్రల్ మెసేజెస్ ఉన్నాయి, ఎన్ని నెగిటివ్ మెసేజెస్ ఉన్నాయి, ఎన్ని పాజిటివ్ మెసేజ్ ఉన్నాయి అనేది మనం అనాలిసిస్ చేసి చెప్తాం. ఈ విధంగా డిస్ప్లే చేస్తాం ఒక టేబులర్ ఫామ్ లో. సో ఈ విధంగా డిస్ప్లే చేసుకుంటాం అని చెప్తాం. తర్వాత రిమూవ్ న్యూట్రల్ అని చెప్పి ఆ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఫైనల్ అవుట్పుట్లో రావాలి అంటే నాకు న్యూట్రల్ మెసేజెస్ వల్ల యూజ్ ఉండదు. సో న్యూట్రల్ మెసేజ్ అంటే ఆడు ఓటేస్తున్నాడో ఆడు ఓటేయడో అనేది తెలియదు. కాబట్టి వాటిని నేను రిమూవ్ చేసి నాకు ఏదైతే ఇంపార్టెంటో పాజిటివ్ మెసేజెస్ అండ్ నెగిటివ్ మెసేజెస్, ఆ రెండు మాత్రమే నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఆ రెండే నేను తీసుకుంటున్నాను. సో ట్రంప్లో నాకు 1324 రోస్ ఆఫ్ డేటా ఉంది, పాజిటివ్ మెసేజెస్ అండ్ నెగిటివ్ మెసేజెస్ కలిపితే అని చెప్తాం. అలాగే బిడెన్లో ఇంత డేటా ఉందని చెప్తాం. బ్యాక్ టు ఇండెక్స్. తర్వాత సెంటిమెంట్ కంపారిజన్, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. సెంటిమెంట్ కంపారిజన్ ఆఫ్ జాయ్ బైడెన్ అండ్ డొనాల్డ్ ట్రంప్. సో ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ నేను డేటా తీసుకుని సెగ్రిగేట్ చేసా, పాజిటివ్ మెసేజెస్, నెగిటివ్ మెసేజెస్. సో అది నాకు గ్రాఫికల్గా ఒక డిస్ప్లే చేసుకుంటున్నా, దీని పేరు బార్ గ్రాఫ్. సో పాజిటివ్ అనే చెక్ బాక్స్ ఉంది కదా, సో చూపిస్తారు పాజిటివ్ మెసేజెస్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, జాయ్ బైడెన్కి ఎక్కువ ఉన్నాయా ఆర్ డొనాల్డ్ ట్రంప్కి ఎక్కువ ఉన్నాయా అని చెప్పి చెక్ చేపిస్తారు. సో నాకు జాయ్ బైడెన్కి పాజిటివ్ మెసేజ్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆల్సో నెగిటివ్ మెసేజెస్ ఎన్ని ఉన్నాయి కంపేర్ టు నెగిటివ్ మెసేజెస్ డొనాల్డ్ ట్రంప్కి తక్కువగా ఉన్నాయి, జాయ్ బైడెన్కి ఎక్కువ ఉన్నాయి. నా డేటా సెట్తో నేను కంపేర్ చేసుకుంటున్నాను. అలా కంపేర్ చేసుకున్న తర్వాత నాకు పాజిటివిటీ ఎవరికి ఎక్కువగా ఉంది అంటే జాయ్ బైడెన్కే ఉంది. సో కాబట్టి నాకు జాయ్ బైడెన్కి ఎక్కువ పాజిటివిటీ ఉంది. సో నెక్స్ట్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు తనకు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి మనం చెప్పొచ్చు, అనాలిసిస్ చేసి మనం చెప్తున్నాం. సో ఇది మన ప్రాజెక్ట్ అని చెప్తాం. అంతేనా? యా. సో సో ఇలా చూడండి. షాప్ క్లోజ్ అవుతుంది బ్రో, ప్లీజ్ బ్రో. సో ఫస్ట్ మన అబ్స్ట్రాక్ట్ ఉంటుంది, ఇంట్రడక్షన్ ఉంటుంది, ఎగ్జిస్టింగ్ ప్రపోజ్డ్,
కన్క్లూజన్ వరకు మనకి ఇందులో ఉంటుంది. ఏదైతే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒకవేళ అడిగితే అడగచ్చు లేదా ఇటువంటి ఇందులో ఉంటాయి. మిగతాదంతా జస్ట్ నార్మల్ డాక్యుమెంట్ లో ఉంటుంది, లైక్ కామన్ డాక్యుమెంట్ లాగా. జస్ట్ ఏం లేదురా, ఓపెన్ చేస్తారు, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కాపీ చేస్తారు, మొత్తం అంతా సెలెక్ట్ చేయండి, కాపీ చేయండి. కాపీ చేసి దేని కింద పెడతారు, ఆ కన్క్లూజన్ కి ముందు పెడతారు అబ్స్ట్రాక్ట్ లో. ఒక స్ట్రక్చర్ చెప్తున్నా చూడరా. ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ ఉండాలి. ఆల్రెడీ మీకు ఐడియా ఉందా ఇది? చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా తిన్నాను. ఎస్టిఎల్సి పాపడా పాపడాలా అప్పడాలు అప్పడాలా ఎన్ని మనం నేనైతే 4 అప్పడాలు సో ఇది నీకు సెండ్ చేస్తా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అండ్ ఆల్సో మిగతా ల్యాప్టాప్స్ లో కూడా అది ఇన్స్టాల్ కావాలి, రన్ కావాలి అంటే మనం చేసుకోవాల్సిన లైబ్రరీస్ ఏంటంటే పిప్ ఇన్స్టాల్, ఫ్లాస్క్, ఫాస్ట్ గానే అయిపోతుంది, తక్కువ ఎంబీనే ఉంటాయి. యా, సో ఈ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకుంటే మన ప్రాజెక్ట్ మనకి ఈజీగానే రన్ అయిపోతుంది, పెద్ద ఏం కంగారు పడిన అవసరం లేదు. వేరే ల్యాప్టాప్స్లో ఎక్కడైనా సరే పైథాన్ ఉంటే చాలు, ఈ లైబ్రరీస్ ఉంటే చాలు,
రన్ చేసినప్పుడు ఇంటర్నెట్ లేకపోయినా మనకు రన్ అవుతుంది. ఓకే. సరేనా? ఇంకేమైనా ఉంటే డౌట్స్ ఏమైనా ఉంటే ఫోన్ చేయండి. అవైలబుల్‌గానే ఉంటాం. యాహ్! అర్థమైందిరా.